Sponsored by Jyotishmati Group of Institutions, Nustulapur, Karimnagar, College Codes, JMTS, JMIP. నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఏసీబీ వలలో రెవెన్యూ అధికారులు 10,000 లంచం తీసుకుంటుండగా అరెస్ట్. ఐదు నుంచి జిల్లాలో స్వచ్ఛదనం పచ్చదనం అధికారులకు పలు సూచనలు చేసిన పెద్దపల్లి కలెక్టర్. రోగులకు మెరుగైన వైద్యం అందించాలి. భూపాలపల్లి జిల్లాలో మంత్రుల పర్యటన. డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన సదస్సు. వ్యసనాలకు దూరంగా ఉండాలన్న జగిత్యాల డీఎస్పీ. ఇక వార్తల వివరాలు. అవినీతి రెవెన్యూ అధికారులను ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ కార్యాలయంలో మందమరికి చెందిన కాడం తిరుపతి నుండి కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ జాహేద్ పాషా, విఆర్ఏ మల్లేశం కుమారుడు దాసరి విష్ణు, డ్రైవర్ అంజాద్ 10,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిరి గ్రామానికి చెందిన రైతు కాడం తిరుపతి తండ్రి మల్లయ్య ప్రస్తుతం మంచిర్యాల జిల్లా మందమర్రిలో నివాసం ఉంటున్నారు. కాల్వ శ్రీరాంపూర్ మండలం పందిళ్ల గ్రామ శివార్లోని సర్వే నెంబర్ 645లో 0.28లో భూమి ఉండగా భూమి పట్టా కొరకు తహసీల్దార్ జాహిద్ పాషాను పలుమార్లు కలవగా భూమి పట్టా చేసేందుకు ముందుగా 50,000 రూపాయలు డిమాండ్ చేసినట్టు తెలిసింది. దీంతో 3 విడతల్లో 15,000, 20,000, 15,000 ముట్ట చెప్పాడు రైతు. అయినా కూడా భూమి పట్టా కాకపోవడంతో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ప్రజావాణిలో 2 సార్లు దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో భూమి ధరణిలో పేరు నమోదయ్యి పట్టా పాస్ పుస్తకం వచ్చింది. బ్యాంక్ లోన్ కోసం పహానీ నకల్ కావాలని ఆ రైతు తహసీల్దార్ కార్యాలయంలో సంప్రదించగా తహసీల్దార్ మరో 10,000 డిమాండ్ చేసినట్టు సమాచారం. దీంతో విసుగు చెందిన రైతు తిరుపతి గత 2 రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రైతు ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంపై నిఘా పెట్టి శనివారం పక్కా సమాచారంతో తహసీల్దార్ జాహిద్ పాషా, డ్రైవర్ అంజద్ పాషా, తహసీల్దార్ అసిస్టెంట్ దాసరి ధర్మేందర్ను అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయంలో పంచనామా నిర్వహించి నిందితులను ఏసీబీ కోర్టులో హాజరు పరుచుతున్నట్లు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఈ దాడుల్లో సీఐ కృష్ణకుమార్, ఏసీబీ సిబ్బంది ఉన్నారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు తహసీల్దార్ గారు గత నెల 23వ తారీఖు నాడు మ్యుటేషన్ చేయడం జరిగింది ఆ భూమిని. మొన్న తహసీల్దార్ గారు తన ప్రైవేట్ అసిస్టెంట్ల ద్వారా ఫోన్ చేసి పిలిపించి పని అయినందుకు గాను ఒక 10,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు. తర్వాత ఆయన బ్యాంక్ లోన్కి అప్లై చేయడం కోసము మాన్యువల్ పట్టా కావాలని చెప్తే 10,000 రూపాయలు ఇస్తే నీకు మాన్యువల్ పట్టా సంతకం పెట్టిస్తాను, నీకు పని చేసి పెట్టినా కదా అని చెప్పి ఆయన డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ మేరకు మమ్మల్ని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు మేము పథకం ప్రకారము వాళ్ళని తహసీల్దార్ గారు 10,000 రూపాయలు తన అసిస్టెంట్ ద్వారా తీసుకుంటుండగా జాహిద్ పాషా, కాల్వ శ్రీరాంపూర్ తహసీల్దార్ గారిని పట్టుకోవడం జరిగింది. 3 నేరస్తులు స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టు కరీంనగర్లో హాజరుపరచడానికి మేము అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తున్నాము. కేసు పరిశీలన. జిల్లాలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పక్కా కార్యాచరణతో నిర్వహించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. ఈ నెల 5 నుంచి 9 వరకు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం కింద గ్రామాలు, పట్టణాలలో చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలు, షెడ్యూల్ను
అడిషనల్ కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛదనం పచ్చదనం కింద గ్రామాలలో పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, ఇంకుడు గుంతల నిర్మాణం, మురుగు కాలువలను శుభ్రం చేయడం తదితర కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. గ్రామాలలో ఉన్న రోడ్ల గుంతలను పూడ్చివేయాలని, అవసరమైన చోట మరమ్మతు చేపట్టాలని ఆదేశించారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలతో జిల్లాలో ఫీవర్ సర్వే నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కె రవీందర్, మున్సిపల్ కమిషనర్లు, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ ప్రమోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక మీటింగ్ పెట్టుకుంటారు, కొంత పెద్ద మీటింగ్ పెట్టుకుంటారు, వైడ్ పబ్లిసిటీ వచ్చే మీటింగ్ పెట్టుకుంటారు అండ్ యూ డూ ఏ ర్యాలీ అన్నమాట. సో పర్పస్ ఈ ర్యాలీలో యూ కెన్ ఇన్వాల్వ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, స్కూల్లో పిల్లలు కూడా యూ కెన్ ఇన్వాల్వ్ ఉంది. సో దట్ విల్ హ్యావ్ మ్యాక్సిమం కవరేజ్ అండ్ అవర్ మెసేజ్ విల్ గో టు ఎవ్రీబడి. సో అది ఫస్ట్ చేయాల్సిన పని. ఏదో జస్ట్ మా కోసం ఒక బ్యానర్ పట్టుకొని తిరగడం కాకుండా పర్పస్ ఆఫ్ దిస్ ఏంటంటే మనం ఇప్పుడు శానిటేషన్ మీద ఫోకస్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ మాన్సూన్ టైంలో శానిటేషన్ ఈజ్ ఆర్ బ్రాండ్ ఇంపార్టెన్స్ అనేది మెసేజ్ షుడ్ గో ఎవ్రీబడి. సో ఆ మెసేజ్ పోవాలంటే ఒక ఎస్ఎస్జీ ఎంగేజ్ చేయడం, లేకపోతే మీ లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని, లేకపోతే ఎక్స్ వాళ్ళని, కొత్త వాళ్ళని, ఎవరిని అందరినీ ఇన్వాల్వ్ చేయొచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి వీ వాంటెడ్ టు టేక్ దిస్ మెసేజ్ టు ఎవ్రీ హౌస్ అనమాట. అట్లా ఎట్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, సీతక్కతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వైద్యాధికారులు సిబ్బందితో సమావేశమయ్యారు. ఆసుపత్రి అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని, ప్రొఫెసర్ల నియామకానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిల శ్రీధర్ బాబు, సీతక్క పర్యటించారు. ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 3,60,00,000 రూపాయలతో నిర్మించిన ఔషధాలు భద్రపరిచే గోదాం, 27 లక్షలతో నిర్మించిన వైద్యాధికారుల క్యాంటీన్ను ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి మంత్రులు ప్రారంభించారు. అనంతరం వైద్యాధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఆసుపత్రి ప్రాంగణంలో నీళ్లు నిల్వలేకుండా ఆధునీకరణ చేసి మొక్కలు పెంచాలన్నారు. వరంగల్, హైదరాబాద్ వంటి పట్టణాలకు వెళ్లకుండా ఇక్కడే పూర్తి స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. మహిళల వైద్య సేవలకు ప్రసూతి వైద్యులు నియామకానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన మేరకు డిఎంఎఫ్టీ నిధులను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, పర్యవేక్షకులు డాక్టర్ నవీన్ పాల్గొన్నారు. ఈ టీజీఐఏసీ కార్పొరేషన్ చైర్మన్ అక్క పెద్దక్క నిర్మలక్కకు, ఇంకా ఇంకొక కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు రామకృష్ణారెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, వేదిక మీద చాలా మంది అధికారులు ఉన్నారు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు, ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఈ కార్యక్రమానికి హాజరైన మన పార్టీ కుటుంబ సభ్యులందరికీ సత్సవించి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఒక 2 నిమిషాలు మీ శాసనసభ్యుల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే శాసనసభ్యుడిగా మీ దీవెనలతో గెలిచిన తర్వాత మేమందరం రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో మంత్రులు అయిన తర్వాత నిత్యము యువత గంజాయి డ్రగ్స్ బారిన పడి తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని జగిత్యాల డీఎస్పీ రఘుచందర్ అన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బుగ్గారం మండల కేంద్రంలో పాఠశాల విద్యార్థులతో ఏర్పాటు చేసిన సామాజిక స్పృహ అనే కార్యక్రమంలో డీఎస్పీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని పాఠశాల విద్యార్థులకు సామాజిక స్పృహ పేరిన అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎస్పీ రఘుచందర్ హాజరై మాట్లాడారు. విద్యార్థులు, యువత వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. కష్టపడి చదివి గురువులు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. పిల్లల రోజువారీ కార్యకలాపాలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలన్నారు. జిల్లాలో గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో మండల కేంద్రాల్లో గంజాయి డ్రగ్స్ వల్ల కలిగే దుష్ఫలితాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా పలువురు మోటివేషనల్ స్పీకర్స్, న్యాయవాదులతో మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలు, చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి, బుగ్గారం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి,
వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఇలాగా తీర్చిదిద్దడం మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో చాలామంది పిల్లలు భాగస్వాములు అయ్యారు. దాంతో పాటు పిల్లలతో పాటు వివిధ రంగాలకు చెందిన అధ్యాపకులు కావచ్చు, మోటివేషనల్ స్పీకర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, విద్యార్థి నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా హాజరైండు. దీంట్లో ఏంటంటే పిల్లలకు డ్రగ్స్ వల్ల కలిగే చెడు పరిణామాల గురించి వివరించి వాటికి ఎట్లా దూరంగా ఉండాలో నేర్పించడం జరిగింది. ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్. ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అవకాశం ఉన్నప్పుడల్లా ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తూ మా ఉద్గారం ఎస్ఐ శ్రీధర్ రెడ్డి మరియు ధర్మపురి సిఐ రామ్నాథ్. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డిపో ఆధ్వర్యంలో డిలక్స్ బస్సులలో ప్రయాణం చేసే మహిళలకు గిఫ్ట్ స్కీమ్ ప్రవేశపెట్టగా లక్కీ డ్రా ద్వారా పేర్లు తీసి మహిళా ప్రయాణికులకు ఏఎస్పీ చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ మహాలక్ష్మి స్కీమ్ వర్తించని బస్సులలో ప్రయాణించే వారికి గిఫ్ట్ స్కీమ్ వర్తిస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ శ్రీనివాస్తో పాటు ఆర్టీసీ సిబ్బంది ఉన్నారు. ఎవరైతే ప్రయాణిస్తున్నారో మహిళలు వాళ్ళ టికెట్లు తీసుకొని వాటి వెనుక వాళ్ళ ఫోన్ నంబర్స్ రాసి ఎవ్రీ 15 days ఒకసారి అవన్నిటిలో నుంచి లాటరీ తీసి 3 విన్నర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కోసం డీలక్స్ బస్సెస్లో ప్రయాణించేందుకు ఎంకరేజ్ చేయడం కోసం ఫ్రీ గిఫ్ట్స్ ఇస్తున్నాము. సో అదే నేను అప్పీల్ చేసుకుంటున్నాను మహిళలందరికీ. డీలక్స్ బస్సెస్ ఆర్ ఈవెన్ మోర్ కంఫర్టబుల్ దాన్ మన ఉన్న పల్లె వెలుగు అండ్ ఎక్స్ప్రెస్ బస్సెస్. సో ప్లీజ్ మన డిలక్స్ బస్సులో ప్రయాణించిన మహిళలకి ఎవ్రీ 15 days ఒకసారి రాదీయడం జరుగుతుందండి. ఈ డిలక్స్ బస్సులో ప్రయాణించే మహిళలు ఏం చేయాలంటే వాళ్ళ టికెట్ వెనకాల ఫోన్ నెంబర్ రాసి బస్సు దిగే ముందు గిఫ్ట్ బాక్స్లో అందులో వేయాలి. వేసిన తర్వాత ఎవ్రీ 15 days ఒకసారి ఇట్లా మంచి విఐపి గారితో రాదీసి ముగ్గురికి మంచి బహుమతి, విలువైన బహుమతులు ఇవ్వడం అందజేయడం జరుగుతుంది. లాస్ట్ టైం జూలై 1st నుంచి 15th వరకు జరిగిన దాంట్లో 16th రోజు రాదీసి ఇవ్వడం జరిగింది. ఈ జూలై 16 నుంచి 31st వరకు తీసిన దాంట్లో ఈ రోజు రాదీసి ముగ్గురిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ ముగ్గురులో ఒక ఆమె రమ్య వచ్చింది, ఒక ఆమె అక్షిత, ఒక ఆమె రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి హాజరై తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, బానిస సంఖ్యల నుంచి విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీలు ఎన్నో పోరాటాలు చేశాయన్నారు. అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తున్న ప్రభుత్వాలకు పేదల కష్టాలపై చిత్తశుద్ధి లేకుండా పోయిందన్నారు. బీజేపీకి గతంలో 2 సార్లు పూర్తి మెజారిటీ ఇచ్చి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని ఆ పార్టీ నిలబెట్టుకోలేకపోయిందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరించే ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చిందంటే ఆనాడు ఎర్రజెండా పార్టీల మద్దతు వల్ల, పోరాటం వల్ల బీజేపీ గది నుంచి ఢిల్లీ దాకా ఉద్యమించి పోరాటాలు చేసి మరి మాకు సమగ్ర వ్యవసాయ కార్మిక చట్టం కావాలి, మాకు పని భద్రత, పని గ్యారెంటీ ఉండాలని చెప్పి పోరాటమే ఈజీ చట్టం వచ్చిందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ పోరాటం మనదే చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపోతున్నాం. అందువల్ల మనం ఇవాళ ఈ కేసులో ఇప్పుడాక లింగారెడ్డి గారు మరి వయసు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మరి గట్టిగా మరి డీజే స్కూళ్లకు తప్పనిసరిగా మరి ఇవాళ 200 రోజులు పని కల్పించాలా, మరి 600 రూపాయలు ఇవ్వాలని చెప్తా ఉన్నాం. కాబట్టి 600 కాదు 700 అంటా ఉన్నాం. రకరకాల ముందు ఏదైనా ధరలు పెరిగిపోయినాయి. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు, మరి అన్ని ధరలు అడ్డుగోలుగా పెరిగిపోయినాయి. సామాన్యానికి అందుబాటులో లేకుండా పోయినాయి. అందుకనే ఇవాళ పేదోడుగా దిగజారుతున్నాడు, ధనవంతుడిగా. తన డివిజన్లో మౌలిక సదుపాయాలు కల్పించకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఓ కార్పొరేటర్ నిరసనకు దిగాడు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ 20వ డివిజన్ కార్పొరేటర్ కన్నూరి సతీష్ కుమార్ ప్లకార్డుతో కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. డివిజన్లో తాగునీటి సరఫరా, చెత్త తొలగింపు వంటి సాధారణ పనులు కూడా చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కమిషనర్తో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పట్టించుకోవడం లేదని వాపోయారు. ఈ నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే డివిజన్లోని చెత్తనంతా కార్పొరేషన్ కార్యాలయానికి తరలిస్తారని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు డివిజన్లో కనీస సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సేకరణ కొరకు ఫైల్ చేయడం, ఊడ్పించండి అని చెప్పడానికి ఇది కార్పొరేటర్ సిగ్గుపడాల్సిన అవసరం. నేను సిగ్గుతో బాధపడుతూ చేస్తున్న అంశం.
కార్పొరేట్ ఏం చేయాలి, ఇంకా కొత్త సదుపాయాల మీద దృష్టి పెట్టాలి. మేము వాటి కొరకు ప్రయత్నం చేయాలి, వాటి కొరకు పోరాటం చేయాలి, వాటి కొరకు మేము ఎప్పటికప్పుడు సమాలోచన చేయాలి. కొత్త ఆలోచన లేదు, ఉన్న సదుపాయాలను ఏర్పాటు చేయండి అని రామచంద్ర ప్రభా బడ్జెట్ కేటాయించి ఎక్కడ పోతానని ప్రజలకు కనీస సదుపాయాలు పాపం బిల్ కలెక్టర్లు వచ్చినప్పుడు చెప్తాను ఒక్కొక్కరు వాళ్ళని, మాకంటే వాళ్ళకి ఎక్కువ వాళ్ళ మీరు మాకు ఇది లేదు అది లేదని మాకంటే ఎక్కువ తిరుగుతున్నారు. ఇప్పుడు ఇది వర్షాకాలం అని నేను ముందస్తు రిప్రజెంటేషన్స్ లేదు, అయినా చెల్లడం లేదు, స్పందిస్తలేరు. ఈ స్పందన లేకపోతే కంటిన్యూ నిరసన కొనసాగింది, ఆగేది లేదు. డీజాలో చెత్త తీసుకొచ్చి ఆఫీస్ ముంగడేది, ఆ వాసనతో ఎక్కడికో వీళ్ళు భరించాలి. కన్స్ట్రక్షన్స్ మధ్యలో బులెటిన్లో షార్ట్ బ్రేక్. జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్ కరీంనగర్ విద్యార్థుల భవిష్యత్తు కొరకు అమెరికా యూనివర్సిటీ లౌజియానా టెక్ మరియు టీ హబ్ గ్లోబల్ ఏఐతో ఒప్పందం చేసుకున్న ఏకైక ఇంజనీరింగ్ కాలేజ్. యూజీసీ అటానమస్, నాక్ ఏ గ్రేడ్, NBA అక్రిడిటేషన్స్ పొంది JNTUH గుర్తింపు పొందిన రీసెర్చ్ సెంటర్తో 27 సంవత్సరాల నుండి విజయవంతంగా విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ టాప్ MNCలలో అత్యున్నత భవిష్యత్తుకు నాంది పలుకుతోంది జ్యోతిష్మతి అటానమస్ ఇంజనీరింగ్ కాలేజ్, జ్యోతిష్మతి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, నుస్తులాపూర్, కరీంనగర్. కాలేజ్ కోడ్స్ JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. అంగవైకల్యం తన శరీరానికే గాని మనసుకు కాదని నిరూపించాడో యువకుడు. ప్రతిభ ఉంటే చాలు అద్భుతాలు సృష్టించవచ్చని నమ్మిన ఆ యువకుడు ఆస్ట్రాలజీలో ప్రపంచంలోని తొలిసారిగా తెలుగులో వెబ్సైట్ రూపొందించి తెలుగు ఖ్యాతిని ఖండాంతరాలకు చాటాడు. అతడే జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ. సంతోష్ కుమార్ అందిస్తున్న ఆన్లైన్ జ్యోతిష సేవలపై మైత్రి ఛానల్ స్పెషల్ స్టోరీ. జగిత్యాల జిల్లా ధర్మపురి పుణ్యక్షేత్రానికి చెందిన గొల్లపల్లి సంతోష్ కుమార్ శర్మ జ్యోతిష్యంలో PG పూర్తి చేశారు. PG చదువుతున్న సమయంలోని అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితమయ్యారు. తనలోని ప్రతిభకు అనారోగ్యం అడ్డు కారాదని భావించిన సంతోష్ శర్మ 2003 పుష్కరాల సమయంలో విదేశాల్లో ఉండే భారతీయుల కోసం ప్రత్యేకంగా ఈశ్రామ్ అనే వెబ్సైట్ ద్వారా తన సేవలు అందించాడు. ధర్మపురి క్షేత్రంలోని గోదావరి తీరంలో పితృకర్మలు చేసేలా ఇంటర్నెట్ ద్వారా సౌకర్యాలు కల్పించాడు. అనంతరం జ్యోతిష్యాన్ని అందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో 2004లో ప్రపంచంలోని తొలిసారిగా తెలుగు భాషలో onlineJyotisha.com అనే వెబ్సైట్ను రూపొందించాడు. అప్పటి నుండి నేటి వరకు ఆన్లైన్ ద్వారా ఉచితంగా జ్యోతిష్య సలహాలను అందిస్తున్నాడు. తన వెబ్సైట్ ద్వారా జ్యోతిష్యాన్ని తెలుగులోకి అందుబాటులోకి తెచ్చిన సంతోష్ శర్మ తర్వాత హిందీ, కన్నడ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, పంజాబీ, తమిళ్, మలయాళం, ఇంగ్లీష్ మొదలైన 10 భాషలతో పాటు జర్మనీ, రష్యా భాషల్లోనూ జ్యోతిష్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాడు. 2004లో స్టార్ట్ చేసాం వెబ్సైట్. మెయిన్ అప్పుడు ఉద్దేశం ఏంటంటే మన భాషలో ఒక వెబ్సైట్ ఉండాలి. ఎంతమంది తెలుగులో అసలు ఆస్ట్రాలజీ కాదు కదా, అంటే మెయిన్గా తెలుగు ఫండ్తో ఉండే వెబ్సైట్లే తక్కువ. సో దాంట్లోకి తెలుగులో స్టార్ట్ చేద్దామని ఈ ప్రయత్నం స్టార్ట్ చేసిపోయింది. ఆ తర్వాత క్రమక్రమంగా అందరి ఆదరణ పొందడంతో మిగతా భాషలు కూడా స్టార్ట్ చేశాం. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 12 భాషల్లో 10 భారతీయ భాషలు, 2 విదేశీ భాషల్లో సో సర్వీసులు ఇస్తున్నాం. ఆల్మోస్ట్ అన్ని కూడా ఫ్రీ సర్వీసెసే. ఎవరైనా కూడా ఆన్లైన్లో జాతకం కానీ, పంచాంగం కానీ, రాశిఫలాలు కానీ, మ్యారేజ్ మ్యాచింగ్ కానీ ఇట్లా ఏదైనా చూసుకోవచ్చు ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ప్రింట్ కూడా తీసుకోవచ్చు వాళ్ళకి అవసరమైంది. వెబ్సైట్తో పాటు ఏంటంటే ఆండ్రాయిడ్ ఫోన్ల కొరకు, ట్యాబ్లెట్స్ కొరకు హిందూ జ్యోతిష్యం యాప్ అని చెప్పేసి యాప్ కూడా స్టార్ట్ చేశాము. ఇప్పటికీ 1 మిలియన్ డౌన్లోడ్స్ అయ్యాయి 4.5 రేటింగ్ తోటి. సో యాప్లో 10 భాషలు అందుబాటులో ఉంది జ్యోతిష్యం. సేమ్ ఇట్లా ఫ్రీ ఆఫ్ కాస్ట్ పంచాంగం కానీ, జాతకం కానీ ఏదైనా కూడా వాడుకోవచ్చు. ప్రింట్అవుట్ తీసుకోవచ్చు లేదా PDF చేసుకోవచ్చు. రాశిఫలాలు చూసుకోవచ్చు ఎవ్రీడే. కానీ మిగతా భారతీయ భాషలు ఇంట్లో అందుబాటులో ఉంది. ప్లే స్టోర్లో హిందూ జ్యోతిష్ యాప్ అని మీరు టైప్ చేస్తే, సెర్చ్ చేస్తే అది వస్తుంది. లేదా ఈవెన్ తెలుగు జాతకం కొట్టినా ఫస్ట్ డిజిట్ టాప్లో వస్తుంది. ఇంకా ఇప్పటికీ టాప్ యాప్లో అది ఉంటుంది ఫస్ట్ 10లో. జ్యోతిష్య సలహాల కోసం రాజకీయ, సినీ ప్రముఖులు తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్రతో పాటు US, UK, ఆస్ట్రేలియా, UAE, మలేషియా, జపాన్, కెనడా, బంగ్లాదేశ్ వంటి దేశాల నుండి ఆన్లైన్ ద్వారా జాతకాల కోసం తనను సంప్రదిస్తూ ఉంటారని సంతోష్ కుమార్ శర్మ తెలిపారు. జ్యోతిష్య సమాచారంతో పాటు వివాహ సంబంధాలు, రాశి ఫలాలు మొదలైన సేవలను తాను ఉచితంగా అందిస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రాంతంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నవారికి కూడా జ్యోతిషంకు సంబంధించిన అనేక అంశాలు వారు వివరించడం జరుగుతుంది. వాస్తవంగా వారు దాదాపు ఒక 20 సంవత్సరాల క్రితం గౌరవనీయులు స్వర్గీయ రత్నాకర్రావు గారిచే వారి యొక్క వెబ్సైట్ ప్రారంభించి విదేశాల్లో ఉన్న చాలా మంది కూడా
సౌదీ అరేబియా కంట్రీస్ అయితేనేమి, ఇటు అమెరికా లాంటి దేశాలు కూడా చాలామంది వారిని సంప్రదించి జ్యోతిష్యం ప్రకారము ఇది ఎలా ఉంటుంది అని చాలామంది అడగడం జరుగుతుంది. వాస్తవంగా వారు కూడా ఎలాంటిది కూడా ఎవరైతే కస్టమర్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి ఆన్లైన్లో సంప్రదించే వాళ్ళు ఉంటారో వాళ్ళని ఏమీ డిమాండ్ చేయకుండా వారికి జ్యోతిష్యం చెప్పడం జరుగుతున్నది. వారు ధర్మపురి ఏదైతే ధర్మపురి ఉందో సనాతన ధర్మానికి నిజంగా పుట్టినిల్లు. అలాంటి మా ధర్మపురిలో అలాంటి పండితులు ఉండడం అనేది మాకెంతో గర్వకారణంగా చెప్పడం జరుగుతుంది. వెబ్సైట్ మాత్రమే కాకుండా ఆండ్రాయిడ్ ఫోన్, టాబ్లెట్ యూజర్స్ కోసం హిందూ జ్యోతిష్య అనే యాప్ ప్రారంభించగా ఇప్పటికీ 1 మిలియన్కు పైగా డౌన్లోడ్స్ అయ్యాయని సంతోష్ శర్మ తెలిపారు. ఈ యాప్కు 4.5 రేటింగ్ వచ్చిందని, ఇందులో 10 దేశీయ భాషల్లో జ్యోతిష్యం, రాశి ఫలాలు మొదలైన సమాచారం అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఆస్ట్రాలజీలో ప్రతిభ కనపరుస్తున్న సంతోష్ శర్మ భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని, మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం. కేరళ రాష్ట్రం వయనాడులో ప్రకృతి విపత్తుకు గురైన బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మిలుకూరి వాసుదేవరెడ్డి కోరారు. బాధితుల సహాయార్థం పట్టణంలో విరాళాలు సేకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. జడివానతో ముంచెత్తిన వరదలకు కొండ చర్యలు విరిగిపడి కేరళ రాష్ట్రం వయనాడు వణికిపోయిందన్నారు. వందల సంఖ్యలో జనం మరణించారని, అనేక మంది గల్లంతయ్యారని తెలిపారు. 50 శిబిరాల్లో 10,000 మంది బాధితులకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఇలాంటి విపత్తు సమయంలో కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు మాట్లాడడం సరికాదన్నారు. ఈ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించి తగిన సాయం చేయాలని వాసుదేవరెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు శీలం అశోక్, నాయకులు జక్కుల రమేష్, రాములు, జక్కుల రమేష్, వడ్డూరి కిషోర్ పాల్గొన్నారు. ఉదయం ఉన్నటువంటి మనుషులుగా అందరూ కూడా ఆ ప్రజానికాన్ని, ఆ బాధితులను ఆదుకోవాల్సినటువంటి, ఆపన్న హస్తం ఇవ్వాల్సినటువంటి సమయం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు చేయకుండా, ఇది రాజకీయాలకు సమయం కాదు, ఇది ఒక విపత్తు, దీన్ని వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ప్రకటించి ఆ రాష్ట్రానికి అక్కడటువంటి బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు 48 గంటల్లో సుమారు 600 మీటర్ల వర్షపాతం నమోదైంది. అది చరిత్రలో కనివిరియని రీతిలో వర్షపాతం నమోదైంది. ఆ వర్షాలకు మొత్తం కూడా మట్టి కరిగిపోయి, కొండచార్యలు విరిగిపోయి ఈ దిగ్భ్రాంతి కలిగించేటువంటి ఘటన జరిగింది. దీనికి మొత్తం కూడా లోటుపాట్లన్నీ తర్వాత సమీక్షించవచ్చు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఎంపీడీఓ భీమేష్ తెలిపారు. స్థానిక కార్యాలయంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఈ నెల 5 నుంచి 9వ తేదీ వరకు చేపట్టే కార్యక్రమాలు వివరించారు. 5న మొదటి రోజున పబ్లిక్ ఇన్స్టిట్యూట్లు, అంగన్వాడీ కేంద్రాలు, పిహెచ్సిలు శుభ్రం చేయడం, 6న సాగునీరు సరఫరా, ఇంకుడు గుంతల నిర్మాణం, 7న మురుగు కాలువల నిర్వహణ, 8న సీజనల్ వ్యాధుల నియంత్రణ, 9న డ్రై డే వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, అంగన్వాడీ సిబ్బంది, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. నిర్వహించుకోవడం జరిగింది. ఏ రోజు ఈ 5 రోజుల కార్యక్రమంలో ఏ రోజు ఏం కార్యక్రమం చేయాలనేది వారికి వివరించడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామాలలో ఉన్న పరిశుభ్రతను కొనసాగించుటకు మరియు పచ్చదనాన్ని పెంపొందించుటకు తగు చర్యలు తీసుకోవడానికి ఈ 5 రోజుల పాటు కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలలో మహిళలు మరియు యువత ఎక్కువ మొత్తంలో పాల్గొని మన గ్రామాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకున్నటకు, పచ్చదనాన్ని పెంపొందించుటకు వారి యొక్క సహకారాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. గ్రామాలలో మనకి ముఖ్యంగా ప్రతి సంవత్సరం మనం మొక్కలు నాటడం జరుగుతుంది. వాటిని నాటిన మొక్కలన్నిటికీ సంరక్షణ చేసుకున్నటకు మరియు ఎక్కడైతే గ్యాప్లు ఉన్నాయో వాటికి మొక్కలు పెంపొందించుకొని మన అంతర్గత రోడ్లలో కూడా పూల మొక్కలు పెట్టుకొని మన గ్రామాన్ని పచ్చదనంతో నింపడానికి అందరూ కూడా కృషి చేయవలసిందిగా, పెట్టిన మొక్కను ప్రతి ఒక్కరు కాపాడవలసిందిగా కోరుచున్నాం.
వేములవాడలోని మూలవాగు బ్రిడ్జిపై ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని వాహనదారులకు జరిమానా విధించారు. అనంతరం ఎస్ఐ మాట్లాడుతూ కారు అద్దాలకు గల బ్లాక్ ఫిలిం ఎక్కువ పర్సెంటేజ్తో ఉంటుందని, కేవలం 30% మాత్రమే ఉండాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడిపితే 25,000 రూపాయల జరిమానాతో పాటు 3 రోజుల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. ఇక్కడ తిప్పాపూర్ బ్రిడ్జిపై వెహికల్ చెక్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లోకల్ వాళ్ళు అనేసి హెల్మెట్ పెట్టకుండా తిరగడం జరుగుతుంది. వాళ్ళకి ఫైన్ చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పటికీ మనకు కార్లలో బ్లాక్ ఫిలిం అనేది చాలా వరకు పర్సంటేజ్ ఎక్కువ టికెట్ పెట్టేస్తున్నారు. అవి పెట్టకూడదు, బిలో 30% మాత్రమే ఉండాలి. అలా ఎక్కువ పర్సంటేజ్తో బ్లాక్ ఫిలిమ్స్ పెట్టినట్లయితే వాళ్ళకి కేసు బ్లాక్ ఫిలిం తొలగిస్తూ వాళ్ళకి ఫైన్ వేయడం జరుగుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేని ఎడల వారిపై ఫైన్ వేయడం జరుగుతుంది. చాలా వరకు మైనర్ పిల్లలు అనేది డ్రైవ్ చేయడం జరుగుతుంది. వారిని చూస్తే కంపల్సరీ వాళ్ళపై అంటే వాళ్ళ పేరెంట్స్ బాధ్యతగా తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్కు 25,000 చాలాన్ మరియు 3 days జైలు శిక్ష ఉంటుందని మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. పిల్లల్ని ఎప్పుడు కూడా ఈ మైనర్ డ్రైవింగ్ అనేది ఎంకరేజ్ చేయొద్దు. వాళ్ళని ఎంకరేజ్ చేస్తే పేరెంట్స్. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి గ్రామ పంచాయతీలో బదిలీపై వెళ్తున్న పంచాయతీ కార్యదర్శి రాజ సులోచనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జీపీ అభివృద్ధికి ఆమె అందించిన సేవలను పలువురు కొనియాడారు. అనంతరం ప్రత్యేక అధికారి ఎంపీడీఓ జయశీలతో పాటు మాజీ సర్పంచ్ గుంటి లతరశ్రీ శంకర్ ఆధ్వర్యంలో కార్యదర్శిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ పిట్టల మోహన్, నాయకులు గుంట శంకర్, బోయిని హరీష్, ఫీల్డ్ అసిస్టెంట్ జింకా మహేందర్, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఆత్మీయ వేడుకల సమావేశం కార్యక్రమంలో వీళ్ళందరూ ఒక్కొక్కరిని గడిపిస్తే వాళ్ళ బాధలే వాళ్ళు అంత మోటివేషన్ ఇస్తుంటుండే మేడం, అంత ఆప్యాయంగా మాట్లాడుతుండే. ఈ రోజు ఈ టైం ఇట్లా చిరాకు పడ్డా కానీ మళ్ళీ వెంటనే రియలైజ్ అయ్యి ఒక హగ్ ఒక షేగాలో వెంటనే దగ్గర తీసుకుంటుంది. మళ్ళీ రేపటి దాకా కూడా చూడదు. ఇప్పుడు చిరాకు పడ్డా నాకు సంబంధం లేదు అన్నట్టు అనకపోయేది. నేను కూడా ఒక్కొక్కసారి మెంటల్ ప్రెషర్లో అంటే మేము ఎప్పుడు ఒక మాట కూడా అనుకోలేదు. ఈ 5 yearsలో మాకు ఒక్క చిన్న మాట కూడా రాలేదు. నేను చూసిన దేవం నుంచి అంటే అప్పుడు కరీంనగర్ జిల్లాలో నేను చూసిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఒక సాకు అనేది చెప్పకండి. ఎందుకంటే తన జీవితంలో అమూల్యమైనది కోల్పోయిన వ్యక్తి అంటే వారే. ఏంటంటే భర్తను కోల్పోయిన తర్వాత వారి ద్వారా వచ్చిన ఉద్యోగంతో ఎంత గౌరవంగా భక్తితోని, ఎందుకోనంటే ఆమెకు బతకలేని పరిస్థితి కాదు తనది. నిజంగా చెప్తున్నాను కదా, పుట్టుకతోనే మంచి సుసంపన్నురాలు. తన గురించి నాకు చాలా తెలుసు. మంచి పెద్ద కుటుంబం, వాళ్ళ అత్తగారి వైపున మంచి కుటుంబం. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో గత రాత్రి మహాలింగార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. మాస శివరాత్రి సందర్భంగా ఉదయం స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, సాయంత్రం ఆలయ అద్దాల మండపంలో మహాలింగార్చన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పలువురు వేద పండితులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు 1,50,000 వరకు రుణమాఫీ చేయడం పట్ల సంబరాలు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ప్రేమ్సాగర్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ ఆళ్ల సుమన్ రెడ్డి, తిప్పారపు శారద, సంపత్, రవీందర్ రెడ్డి, రాము సుధాకర్తో పాటు రైతులు పాల్గొన్నారు. ప్రజల సొమ్ము ప్రజలు సద్వినియోగం చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రభుత్వం రైతు ప్రభుత్వం, మనందరి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా దీంట్లో విజన్ అయితే ఆయన నిద్ర కూడా పోడు. రైతు అంటేనే ఆ రైతు విజన్ కనబడాలి. ఆ విధంగా ఆయన పనిచేస్తాడు. లిస్టు తయారు చేసుకోమని చెప్పి ఇంటనే రమ్మని చెప్పి ఏ ఎమ్మెల్యేలు చెప్పలేదని చెప్పి మంత్రి గారు స్వయంగా మేము అయినప్పుడు చెప్పింది. యావత్ తెలంగాణలో ఏ ఎమ్మెల్యే గారు కూడా ఎంతమందికి రాలేదో ఆ లిస్టు తయారు అని చెప్పలేదు. విజయరమణరావు గారు ఒక్కరే చెప్పారని చెప్పి సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సెక్రటేరియట్ లో చెప్పడం జరిగింది. తద్వారా పెద్దపల్లి నియోజకవర్గం విజన ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి రైతులు రానులందరూ కూడా న్యాయం జరగబోతుందని వారు చెప్పినంటే విజన చిత్తశుద్ధి ఏందో మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని కేరళ గ్లోబల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగిన మ్యాజిక్ షో అందరినీ ఆకట్టుకుంది. ఈ షోలో భాగంగా 5 కార్యక్రమాలను నిర్వాహకులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా చైర్మన్
బాబు నంబియర్ ప్రిన్సిపాల్ లతికాలు మాట్లాడారు. మ్యాజిక్ షో అనేది సైన్స్లో భాగమని, మూఢనమ్మకాల నిర్మూలనకు ఇవి ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. కిసాన్ జాగ్లర్ గిన్నిస్ రికార్డు పొందిన వ్యక్తితో ఈ ప్రదర్శన నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, ఇన్ఛార్జి విజయ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని పాత కూరగాయల మార్కెట్ను బీఆర్ఎస్ పాలనలో కూల్చి విక్రయదారులను కొత్త మార్కెట్కు తరలించారు. అయితే నూతన కూరగాయల మార్కెట్లో కొనుగోలుదారులు రాక అవస్థలు పడుతున్నామని, పాత మార్కెట్లో కూరగాయలు విక్రయించేందుకు అనుమతించాలని వ్యాపారులు మంత్రి పొన్నం దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందించి హామీ ఇవ్వడంతో కాంగ్రెస్ మున్సిపల్ కౌన్సిలర్లు పాత కూరగాయల మార్కెట్ స్థలాన్ని చదును చేయించారు. తీర్మానంతో ఈరోజు మళ్ళా వ్యాపారస్తులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఒక కూరగాయల మార్కెట్ని మళ్ళీ కూడా ఇలా ప్రారంభించడం, పనిచేయించడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బస్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, పోలీస్ ఏదైనా దీనికి దగ్గరలో ఈ మార్కెట్ అనేది దగ్గరలో ఉంటుంది. కాబట్టి ఎవరొచ్చినా ఏడొచ్చినా వ్యాపారస్తులు కానీ రైతులు ఎవరైనా 4 కూరగాయలు పెట్టుకొని మంచి కూరగాయలు పెట్టి అమ్మి ఇక్కడ నుండి వచ్చినా కూడా తక్కువ ఆటో దిగి పట్టుకొని పోయే క్రమంలో దగ్గర ఉంటే దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. ఇలా మా ప్రభుత్వం రాగానే కబ్జాకోర్ల చేతుల్లోంచి దీన్ని విముక్తి చేయడం జరిగింది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియదు. దీనికి సంబంధించినటువంటి అభివృద్ధికి వాళ్ళను నెట్టుగా కూడా చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చిన క్రమంలో ఇప్పుడు వచ్చేటువంటి ప్రజాప్రభుత్వం, ప్రజాపాలనే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు కమలాపూర్ ముద్దుబిడ్డ హుజూరాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు గారి ఆదేశాలతో గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకరణ గారి సహకారంతో తిరిగి కూరగాయల మార్కెట్కు అందరికీ సవలతుగా ఉండే విధంగా అన్ని హంగులతో నూతనంగా నిర్మించడానికి వాళ్ళు కంకణబద్దులై ఉన్నందుకు వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో పర్యటించి వెనుదిరిగిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు రంగంపేట వద్ద కొందరు రోడ్డుకు ఇరువైపులా గల చెట్లు నరుకుతూ కనిపించారు. దీంతో ఆగ్రహానికి గురైన కలెక్టర్ వారిని మందలించారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. చెట్లు నరికిన స్థానంలో తిరిగి మొక్కలు నాటించాలని సూచించారు. కాగా అనుమతులు లేకుండా రహదారికి ఇరువైపులా చెట్లు నరికిన వ్యక్తులకు జరిమానా విధించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శితో పాటు 4కి 3000 జరిమానా వేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం వన్పల్లి, కేలోతు తండా, శాంతినగర్ అంగన్వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవజాత శిశువులకు తల్లిపాలే శ్రేష్టమన్నారు. పుట్టిన బిడ్డకు మొదటి గంటలోపే తల్లిపాలు పట్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు మంజుల, ఇందిర, ఏడబ్ల్యూటీ రాధిక, మల్లేశ్వరి, పద్మ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్. This news sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, we have been successfully providing quality technical education for 27 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.